హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నానండి. మనము ఫస్ట్ ఇవాళ వీడియోలో వచ్చేసి బెస్ట్ హెమోగ్లోబిన్ ఫుడ్స్ ఏంటి, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనం కానీ ఇవి పాటిస్తే తప్పకుండా హెమోగ్లోబిన్ అనేది పెంచుకోవచ్చండి. మనకి తెలియకోకుండానే నీరసం వస్తూ ఉంటుంది, ఎక్కువసేపు నడలేము, తర్వాత అసలు ఇలా చూస్తూ ఉంటేనే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, టైర్డ్గా ఉండి బాగా నిద్రపోవాలి అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు అలా అనిపిస్తుంది అంటే మన దగ్గర అనేమియా బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు అనమాట. అది ప్రతి ఒక్కరికి ఉంటుందా అంటే ఉండదు. కొంతమందికి ఆటోమేటిక్గా తీసుకునే ఫుడ్స్లోనే వాళ్ళకున్న బాడీని బట్టి డెవలప్ అవుతుంది. కొంతమందికి ఏంట్రా అంటే అది అబ్జార్ప్షన్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సరిగ్గా అబ్జర్వ్ చేసుకోదు. దానివల్ల మనకి హెమోగ్లోబిన్ తక్కువైతుంది. అమ్మాయిలకైతే ఇది మరీ ముఖ్యమండి. దీనివల్ల మనకొచ్చే సమస్యలు ఇలా ఉంటాయి. బ్లీడింగ్, మామూలుగా కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, బ్లీడింగ్ వచ్చేసి మనకి ఓవర్‌గా అవ్వడము, బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు బ్లీడింగ్ కూడా మనకి ఓవర్‌గా అవుతుందండి. సో, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మంచి ఎనర్జీ కూడా మనకి లేకపోవడం, తో తొందరగా అలసిపోవడం, ఏం పని చేసుకోలేకపోవడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి దీనివల్ల. సో, అందుకోసమే మనము తీసుకోవాల్సిన ఇది మెయిన్‌గా మనకి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ నుంచి ట్రాన్స్‌పోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు చేసుకోదు అంటే మెయిన్‌గా 2 రీజన్స్ అండి. ఒకటి హీమ్ ఐరన్, ఇంకొకటి నాన్ హీమ్ ఐరన్ అనేటివి 2 ఉంటాయి కామన్‌గా. సో, హీమ్ ఐరన్ అంటే ఏంటి అంటే వెజిటేరియన్ ఫుడ్స్ నుంచి వచ్చేదాన్ని హీమ్ ఐరన్ అంటాము. అదే నాన్ హీమ్ అంటే ఎగ్జాంపుల్‌కి వచ్చి మనకి ఎగ్గు, చికెను, తర్వాత వచ్చేసి ఫిష్, మటను, ఇలా అన్ని నాన్ వెజ్ నుంచి వచ్చేది ఏదైనా సరే మనకి హీమ్ ఐరన్ అవుతుంది. అది అబ్జార్ప్షన్ అనేది త్వరగా జరుగుతుంది. మనకి బ్లడ్ అనేది బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే అవి హీమ్ ఐరన్ ఫుడ్స్ ఎవరైతే తీసుకోరో, నాన్ హీమ్ ఐరన్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుందన్నమాట. అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అవి మనకొచ్చేసి ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత ఐరన్ అయితే వస్తుంది. బట్ మనకి బాడీకి సరిపడేంత రాదు. ఎందుకంటే అబ్జార్ప్షన్ చేసుకోవట్లేదు. అసలు మన బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అబ్జార్ప్షన్ చేసుకోదు అంటే మనం తీసుకునే ఫుడ్స్‌లోనే ఫస్ట్ చేంజెస్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనము తీసుకునే ఫుడ్స్‌లో ఎందుకు అంటే విటమిన్ సి ఫుడ్స్ మనం తీసుకోం. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఫ్లూక్ తీసుకోమో అప్పుడు మన అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్‌గా. మనము అబ్జార్ప్షన్ లెవెల్స్ పెంచుకోవాలి అంటే నార్మల్‌గా విటమిన్ సి రిచ్ ఫుడ్స్‌ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ ఇది లెమన్. లెమన్ వచ్చేసి మెయిన్ విటమిన్ సి రిచ్ ఫుడ్ అండి. అదేవిధంగా నారింజ, ఇలా డిఫరెంట్ అనమాట. పులుపు ఐటెమ్స్ ఏవేవి ఉంటాయో మనకి అవన్నీ విటమిన్ సి. అది ఇప్పుడు సలాడ్ లాగా తీసుకున్నప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు లెమన్‌ని సలాడ్ చేసుకుంటాం. లెమన్‌ని ఇంక్లూడ్ చేసుకోవడం. లేదా దేని మీదైనా కూడా మనం లైట్‌గా ఇప్పుడు చికెన్ తీసుకున్నప్పుడు లేదా ఏదైనా సలాడ్స్ తీసుకున్నప్పుడు లైట్‌గా మనం వచ్చేసి లెమన్‌ని యాడ్ చేసుకుంటే గనక అబ్జార్ప్షన్ అనేది ఈజీగా ఉంటుంది. దానివల్ల మనకి ఏమైతుంది అంటే ఇట్లా తీసుకున్న దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు సరిగ్గా అబ్జార్ప్షన్ అవ్వక. హీమ్‌లో మనకి యాక్చువల్‌గా నాన్ హీమ్‌తో కంపేర్ చేసుకుంటే హీమ్‌లో ఎక్కువ ఐరన్ అనేది వస్తుంది. బట్ నాన్ హీమ్‌లో చాలా తక్కువ ఉంటుందండి. మెయిన్‌గా మనకి నాన్ హీమ్ ఫుడ్స్ వచ్చేసి పాలకూర, తర్వాత కరివేపాకు, తర్వాత హ్మ్, మునగాకు, ఇలా వీటిల్లో అన్నిటిలోనూ ఎంతో కొంత మనకి మంచిగా ఉంటుందనమాట. బట్ మనం డైలీ తింటామా అంటే తీసుకోం కదా! సో, అందుకోసమే మనకి నాన్ హీమ్ ఐరన్ వాళ్ళకి ఎక్కువగా హెమోగ్లోబిన్ తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అంటే నార్మల్‌గా ఎక్కువగా తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే చాలా ఫుడ్స్‌లోనే ఇప్పుడు నాన్ హీమ్ ఐరన్ వాళ్ళకొచ్చేసి బెస్ట్ ఆల్ అనమాట. ఏదైనా మీరు ఫైబర్ గానీ, తర్వాత అన్ని మిక్స్‌ల్లో వస్తుంది. మనకొచ్చేసి ఐరన్ గూడా ఉంటుంది. అలాంటి ఫుడ్స్ ఏమంటే అన్ని కూరాకుల్లోనూ ఉంటాయండి. అన్ని ఫ్రూట్స్‌లో గూడా మనం అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పొమోగ్రానేట్, అంజీర్ ఇలా. కాకపోతే ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి. బట్ లిమిటెడ్‌గా ఉంటుంది. చాలా లిమిటెడ్‌గా వస్తుందనమాట. అబ్జార్ప్షన్ కూడా తక్కువ ఉండడం వల్ల. అదే గనుక మనము ఇలా హీమ్ ఐరన్ ఫుడ్స్ ఏవైతే నాన్ వెజ్ ఫుడ్స్ ఉంటాయో అవి తీసుకున్న వాళ్ళకి అబ్జార్ప్షన్ అనేది ఈజీగా ఉండి తర్వాత బ్లడ్ కూడా తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు వెజ్ వాళ్ళైతే గనక మీ మీల్‌లో అన్నీ ఉండేటట్లు ఇంక్లూడ్ చేసుకునేటట్లు ట్రై చేయండి. ఆకుకూరలు, తర్వాత ఇంకా దానికి కావాల్సిన ఫైబర్ అంటే పీస్, ఫ తర్వాతొచ్చేసి మూంగ్ దాలు, తర్వాత చెన్నా దాలు, ఇలా ప్రతి ఐటెమ్ అందులో ఫైబరు ఉంటుంది. మనకు కావాల్సిన ఐరన్ గూడా ఇంతో అంతో దొరుకుతుందండి. డేట్స్,
చాలామంది అంటారు బెల్లము, డేట్స్ చాలా తక్కువ మినిమల్‌లో వస్తుందండి. మనకు అందుకోసమే పట్టదు. చాలా 0.25, 0.5 అలా మాత్రమే వస్తుంది. అప్పుడు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే మనకు అది అందుతుంది చెప్పండి. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అందుకోసమే ఫస్ట్ మీరైతే చెక్ చేసుకోండి. మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వచ్చినా, మీరు టయర్డ్‌గా ఉన్నా, మీరు ఎక్కువసేపు మీకు మంచి ఎనర్జీ లేకపోయినా, ఇలా మీరు నడవలేకపోతున్నా, ఇవన్నిటికి రీజన్ వచ్చి మనకి ఐరన్ తక్కువ ఉండడం వల్ల మీరు ఫస్ట్ డాక్టర్‌ని కాంటాక్ట్ చేయండి. డాక్టర్‌ని కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఐరన్ తక్కువ ఉంటే వాళ్ళే సజెస్ట్ చేస్తారు. టాబ్లెట్స్ తీసుకోవాలా వద్దా? లేదా ఫుడ్స్ ఎలా తీసుకోవాలా అనేది. దాని గురించి మీరు ఆలోచించుకొని తర్వాత మీరు ఏం చేయాలో ఆ విధంగా ఫాలో అవ్వండి. ఇలా ఉంటుందనమాట. నెక్స్ట్ మంచిగా ఉండే బెస్ట్ ఫుడ్స్‌లో దేంట్లో ఉంటుంది అంటే నాన్ వెజ్ వాళ్ళొచ్చేసి నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో అవన్నీ తీసుకోవచ్చండి. మంచిగా మనకి ఎగ్‌లో గూడా విటమిన్ డితో పాటు ఐరన్ గూడా మంచిగా దొరుకుతుంది. బ్లడ్ గూడా ఈజీగా వస్తుందనమాట. ఇలా తీసుకోండి. అదే నాన్ హిమ్ వాళ్ళొచ్చేసి వీట్ గ్రాస్ ఉంటుంది గదా! వీట్ గ్రాస్ తీసుకోండి. వీట్ గ్రాస్‌తో పాటు అదొక్కటే కాకుండా హాఫ్ అన్ అవర్ ముందు మనం తినే ముందు వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోండి. తర్వాత వచ్చేసి బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ వస్తాయి కదా! అంటే ద్రాక్ష, ఎండు ద్రాక్ష అది నైట్‌లో నానబెట్టేసి మార్నింగ్ తినండి. దానివల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో, దాంతో పాటు విటమిన్ సి ఉండేటట్లు యాడ్ చేసుకోండి. విటమిన్ ఏ కూడా మనకి డెఫిషియన్సీ ఉన్నా కూడా అబ్జార్ప్షన్ తక్కువే ఉంటుంది. విటమిన్ ఏ ఎందులో దొరుకుతుందంటే క్యారెట్స్‌లో దొరుకుతుంది, పప్పాయ దొరుకుతుంది. ఇలా కొన్ని ఫ్రూట్స్ రికమెండెడ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈజీగా అంటే మనకి ఖర్చు ఎక్కువ కాదు. బట్ ఈజీగా అబ్జార్ప్షన్ అనేది కూడా తెచ్చుకోవచ్చు. అన్ని పప్పులు తినాలండి. అన్ని పప్పులు తినాలి. వెజ్ వాళ్ళు అన్ని పప్పులతో పాటు అన్ని ఆకుకూరలు, కూరగాయలు ఇలా తినండి. ఎక్కువ ఫ్రూట్సే తీసుకోనవసరం లేదు. బట్ మినిమల్ ఏదో ఒక ఫ్రూట్ ఒక్క రోజుకి ఏదో ఒక టైంలో మీకు స్నాక్ లాగా ఫ్రూట్ తీసుకోండి. అలానే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా అది అబ్జార్ప్షన్ తక్కువే ఉంటుందండి. ఇలా వీటిల్లో చూసుకొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తే డాక్టర్ సలహా మేరకు పాటించండి. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ.